Watch full episodes on Jio Hotstar. మోటు మోటు వాళ్ళని విడిచిపెట్టు మోటు నేను వస్తున్నాను ఇక్కడేం జరుగుతోంది? వాడి నోట్లో నుంచి నిప్పులు ఎలా బయటకు వస్తున్నాయి? గాల్లో ఎలా ఎగురుతున్నాడు? గ్రీన్ డ్రాగన్స్ ఎగరకూడదు, నిప్పులు కక్కకూడదు. సేనాపతి గారు పరిగెత్తండి. యోషి బాబా చెప్పారు కదా, నిప్పులు కక్కుతాడు అని, గాల్లో ఎగురుతాడు అని, మన సర్వనాశనానికి కారణం అవుతాడు. బాగా గోకండి. నన్ను క్షమించండి. పారిపోదాం పదండి. నా మాట వినండి. ఏం చేయాలో తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ డ్రాగన్, థ్యాంక్ యూ వెరీ మచ్. లగాయితో డ్రాగన్, ఇప్పుడు నువ్వు అసలైన డ్రాగన్ లా మారిపోయావు. అయ్యమ్మో, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మోటుపత్రులు మీరందరూ నాతో పాటు మా ఇంటికి వస్తారా? మీరు డ్రాగోబార్ నుంచి మమ్మల్ని కాపాడగలరు. అరే మంచి పనికి ఇంకా ఆలస్యం దేనికి? పద. మమ్మీ డ్రాగోని కనిపించి చాలా రోజులయ్యింది. వాడు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఏవో తెలియదు నాన్న. వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఏమిటో. వస్తాడో రాడో కూడా తెలీదు. మమ్మీ మమ్మీ డ్రాగోని వచ్చేసాడు మమ్మీ. డ్రాగోని, నా చిట్టి తండ్రి. మమ్మీ నువ్వు వచ్చేసావు. వీళ్ళెవరు నాన్న? మమ్మీ భయపడకు, వాళ్ళు మా ఫ్రెండ్స్ మోటుపత్రులు. వీళ్ళ కారణంగానే నేను నీ దగ్గరికి క్షేమంగా చేరుకోగలిగాను. నువ్వు ఎగరటం ఎలా నేర్చుకున్నావు డ్రాగోని? ఇలా ఎగరటం నాకు నా స్నేహితులే నేర్పించారు. వీళ్ళందరూ మనుషులు, మనకి సహాయం చేయటానికే ఇక్కడికి వచ్చారు. నేను మనుషుల గురించి చాలా విషయాలు విన్నాను. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా ప్రమాదకరమైన ఆయుధాలుంటాయి. ఆ ఆయుధాలతో గాల్లో ఎగిరే డ్రాగన్స్ ని నేల మీద నుంచే అంతం చేయగలరు.
ఇప్పుడు నీకు అర్థమైందా శోభావ్? దాని అర్థం ఏమిటంటే పారిపోండి. ఆగండి, అందరూ ఆగండి. అరే ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? కాస్త ఆగండి, మీరు చెప్పేది వినండి, కొంచెం ఆగండి. మీరందరూ అసలు ఎందుకు పారిపోతున్నారు? అందరూ నన్ను నమ్మండి, వీళ్ళు చాలా మంచివాళ్ళు. నా ప్రాణాలు కాపాడింది కూడా వీళ్ళే. మా వల్ల మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఆ బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొట్టడానికి మేం మీకు సహాయం చేయడానికి వచ్చాం. మనమందరం ఏకమై ఆ బ్లాక్ డ్రాగన్స్ ని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమేద్దాం. మీరందరూ వింటున్నారా? వీళ్ళు మనకి సాయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొడతారట. ఎవరైనా మీ దగ్గరకొచ్చి నీకోసం చంద్రుణ్ణి నేల మీదకి తీసుకొస్తానంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది నాకు తెలుసు. దాని అర్థం ఏమిటంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. అవకాశం దొరికినప్పుడే పారిపోవాలి. అరే కాస్త ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆగండి, ఆగండి ప్లీజ్. మహారాణి గారు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మేమంతా కూడా మీ డ్రాగోన్ ఫ్రెండ్స్మే. అంటే మేం కూడా మీ ఫ్రెండ్స్మే కదా. అసలు ఏంటిది? మాట మాట్లాడితే పరిగెత్తు పారిపో అంటారు. అంటే మీరు కేవలం వీళ్ళకి పారిపోవటం మాత్రమే నేర్పించారా? చెప్పండి. పారిపో అర్థమేమిటి? జీవితం. ప్రమాదం ఎదురైనప్పుడు ఎవరు వేగంగా పరిగెడతారో వాళ్ళ జీవితకాలం అంత ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ డ్రాగన్స్ బారి నుంచి తప్పించుకోవడానికే పారిపోతాం. అందులోనే మాకు స్వేచ్ఛ ఉంది. అరే పారిపోవటం స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోయేది పిరికి పందలే. మీలాంటి వాళ్ళందరూ బ్లాక్ డ్రాగన్స్ ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. దయచేసి మమ్మల్ని నమ్మండి. మేమందరం కలిసి మీకు ఎగరడం నేర్పిస్తాం. చూడండి, మీరందరూ మా అబ్బాయి స్నేహితులు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అయితే సరే, మీరు ప్రయత్నించి చూడండి. మేం మీరు చెప్పింది చేస్తాం. సిద్ధమేనా? ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైంది ముందు మీరు నోట్లోంచి నిప్పులు చెరగటం నేర్చుకోవాలి. కానీ నోట్లో నుంచి నిప్పులు రావాలంటే రెయిన్బో బెర్రీస్ ని తినాలి. అదే మీరందరూ పొరపాటు పడుతున్నారు. గ్రీన్ డ్రాగన్ కి కోపం వచ్చిందంటే అప్పుడే తన నోట్లోంచి నిప్పులు వస్తాయి. బ్లాక్ డ్రాగన్స్ మీద మీరందరూ లోపల దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీసుకురండి. మీ నోట్లోంచి ఖచ్చితంగా నిప్పులు వస్తాయి. ఆలోచించండి. బ్లాక్ డ్రాగన్స్ ఒక్కసారిగా మీ మీద దాడి చేశారు. వాళ్ళు మహారాణి గారిని బంధించి తాళ్లతో కట్టిపడేశారు. మహారాణి గారు తప్పించుకోకుండా చుట్టూ నిప్పులు ఏర్పరిచారు. ఆ మంటలు శరవేగంగా మహారాణి గారిని చుట్టుముడుతున్నాయి. మహారాణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అలాంటప్పుడు మీరందరూ ఏం చేస్తారు? నాకు తెలుసు. ఇలాంటి సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మమ్మీ నాకు నేర్పించింది. వెరీ గుడ్. అయితే చెప్పు జోగా, ఇలాంటి సిచ్యుయేషన్ లో నువ్వు ఏం చేస్తావు? ఆగండి, మీరు ఆగాలి. అయ్యమ్మా, వీళ్ళందరికీ పారిపోవడం తప్ప ఇంకేమీ చేత కాదు. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే పారిపోమని మాకు మహారాణి నేర్పించారు. మేమందరూ మహారాణి ఆజ్ఞని ఎప్పుడు పాటిస్తూ ఉంటాం. మోటు వీళ్ళందరినీ దారిలోకి తీసుకురావడం పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం పడ్డట్టుగా ఉంది. పత్తు ట్రైనింగ్ మధ్యలో ఇలా పచ్చి వెలక్కాయ తింటాం మంచిదంటావా? అంటే అన్నానంటావు గాని పచ్చి వెలక్కాయ భలే రుచిగా ఉంటుంది. అరే మోటు, అది సామెత. నా మాటల్లో ఉద్దేశం ఏమిటంటే వీళ్లకు కోపం తెప్పించడం అంత సులభమైన పనేం కాదు. ముందుగా వీళ్ళందరికీ గాల్లో ఎగరటం నేర్పిద్దాం. ఓకే? డ్రాగోని, ముందుగా నువ్వు ఎగిరి చూపించు, తర్వాత అందరూ ట్రై చేయండి. ఓకే మోటు.
గాల్లో ఎగరటం మాట అటుంచండి, నడవటం కూడా కష్టమైపోతుంది. మీలో ఎవరికి ఎగరడం రాదు, దాంతో పాటు నిప్పులు చెరగడం రాదు. డ్రాగన్ వంశానికే మచ్చ తెచ్చారు. అసలు మీరందరూ డ్రాగన్లేనా? థ్యాంక్ యూ మోటు, నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను ముందే ఊహించాను. చింగం గారు కాస్త జాగ్రత్తగా నడపండి. అయ్యమ్మా, ద నేమ్ ఈ చింగం. ఈ చింగాన్ని మీ డ్రాగన్లు గుప్పెట్లో బంధించడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నా రోజుల మీద ఒట్టే చెప్తున్నాను. సింగం గారు, మీరు నిజంగా అద్భుతం చేశారు మిత్రమా. మళ్ళీ వాళ్ళందరూ తప్పించుకున్నారు. ఇప్పటికే చాలా ఉపేక్షించాను. ఇప్పుడు మన అందరూ ఏకమై వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పాలి. అందరూ యుద్ధానికి సిద్ధమైపోండి. ఎవరిని వదిలిపెట్టద్దు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. మోటుపతులు, ఇప్పుడు మనం వాళ్ళతో ఎలా పోరాడాలి? వాళ్ళెక్కడికి రాగానే మా వాళ్ళందరూ వాళ్ళని చూసి గజగజ వణుకుతారు. రాణి గారు, మీరు వాళ్ళతో పోరాడవలసిన అవసరమే లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలు. తమని తాము రక్షించుకునే హక్కు ప్రతి జీవరాశికి ఖచ్చితంగా ఉంది. ఓయ్ నా మిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఈ వైద్యుని చూస్తున్నారుగా, ఇవి చాలా దృఢంగా ఉన్నాయి. వీటిని మంటల్లో కాల్చినా కూడా తగలబడవు మిత్రులారా. వీటి సాయంతో మనం ఆ బ్లాక్ డ్రాగన్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా. యుద్ధం చేయాలంటే శక్తితో పాటుగా తెలివితేటలు కూడా చాలా అవసరం. మనం శక్తితో పాటు తెలివితేటలు కూడా ఉపయోగిద్దాం. నాకు గట్టి నమ్మకం ఉంది, మనం ఖచ్చితంగా వాళ్ళని ఓడించగలుగుతాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఉంచి ఉంది అంతంత. క్వీన్ బ్యూటీనా, ఆ మనుషులందరినీ నాకు అప్పగించు. లేదంటే 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 వాళ్ళతో పాటు మీరు అందరూ కూడా అంతమైపోతారు. నీకు దమ్ములుంటే ఇక్కడికొచ్చి తీసుకువెళ్ళు. ఏమండి కింగ్ డ్రాగో, చాలా రోజుల నుంచి దాన్ని ఎదుర్కోవాలని చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, దాని సంగతి నేను చూస్తాను. ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నావు? ధైర్యంగా మాట్లాడిన మాటలన్నీ ఏమయ్యాయి? నువ్వు ఎగరడం ఎప్పుడు నేర్చుకున్నావు? మేము ఎగరడం మాత్రమే కాదు, చాలా నేర్చుకున్నాం. మంటలు మంటలు మంటలకు అక్కడ వైపు నేర్చుకున్నాం. మిత్రులారా, వాళ్ళ పన్నండి.
డ్రాగోనీటా. డ్రాగో, ఇంతకాలం నన్ను నా వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టావు. ఇక చాలు. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు నాకు అండగా ఉన్నారు మోటు ఇంకా పతులు. మాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు. నువ్వు నన్ను డ్రాగోనీటాని బంధించావు. ఇవాళ ఎవరు ప్రాణాలతో బయటపడరు. స్కేటా అటాక్. గెటా, ఇంకా సైనికుడిని పంపించు. సేనాపతి, ఏమిటి ఈ యుద్ధం? నాకు అసలు ఏమి అర్థం కావటం లేదు. మహారాజా, దీనంతటికీ కారణం ఆ మనుషులే. చాలా తెలివైన వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. నిజంగా అద్భుతం. వెరీ గుడ్. డ్రాగన్ అన్నయ్య, ప్రయత్నించు, ఇంకా ప్రయత్నించు. కానీ మోటు చేతుల్లోంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మో, నా డైలాగ్ నువ్వు చెప్తున్నావు. అయినా పర్వాలేదు, నేను యాక్షన్ అంటాను. నేను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నీకు సరైన మనమాట నేర్పిస్తాను. మర్యాదగా నా మీది నుంచి కిందకు దిగు. రాఘు అన్నయ్య, ఇలా కూర్చోవాలని నాకు లేదు. ముందు నువ్వు ఓటమిని అంగీకరించు. అప్పుడు నీకు అన్ని అర్థమయ్యేలా చెప్తాను. చేసుకున్న వాడికి చేసుకున్నంత, కొంచెం ఉన్నది అంతం అంతంతా. రాఘు, గుర్రపు స్వారీలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓటమిని ఒప్పుకో, ఓటమిని ఒప్పుకో. ఒప్పుకోపోతే నీ ప్రజల ముందు నీ గౌరవ మర్యాదలు అన్నీ పోతాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, ప్లీజ్. నన్ను విడిచిపెట్టు. మోటు పతులు, అతన్ని వదిలిపెట్టకండి. మా పూర్వీకుల కాలం నుంచి వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరినీ అంతం చేసేయండి. అందరూ ప్రశాంతంగా ఉండండి. వీళ్ళని ఇప్పుడు అంతం చేశారంటే మీలో ద్వేషం పెరిగిపోతుంది. లోకం చాలా పెద్దది.
ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే హక్కుంది. ఓకే డ్రాగో, ఒక్క మాట, అసలు ఈ గ్రీన్ డ్రాగన్స్ తో నీకేంటి శత్రుత్వం చెప్పు. శత్రుత్వం అంటూ ఏమీ లేదు. మా పూర్వీకులందరూ వీళ్ళతో చాలా గొడవలు పట్టారు. అందుకే మేము గొడవలు చేస్తున్నాం. కారణం మేమెప్పుడు ఆలోచించాలనుకోలా. దాని గురించి నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు. కారణం ఏమిటో నేను చెబుతాను. ఈ రెయిన్బో బెర్రీస్ కోసమే కదా గ్రీన్ డ్రాగన్స్ ని నువ్వు బానిసలుగా మార్చుకోవాలి అని అనుకున్నావు. కానీ సరిగ్గా చూడు, ఇక్కడ ఏ చెట్టు ఏ మొక్కని చూసినా అన్ని చోట్ల రెయిన్బో బెర్రీస్ ఉన్నాయి. మీరందరూ కలిసి తిన్నా కూడా రెయిన్బో బెర్రీస్ అయిపోవు. అలాంటప్పుడు ఎందుకు ఈ గొడవలు? అందరూ కలిసికట్టుగా ఉండండి. ఏండి కింగ్ డ్రాగో, వాళ్ళు సరిగ్గా చెప్పారు. వాళ్ళు తెలుసుకుంటే నన్ను ఎప్పుడూ అంతం చేసేవారు, కానీ వాళ్ళు నాకు ఏ హాని చేయలేదు. వీళ్ళు కోరుకునేది శత్రుత్వం కాదు, స్నేహమే. డ్రాగోనిటా, నువ్వు సరిగా చెప్పావు. వీళ్లతో శత్రుత్వం పెంచుకుని ఈ రోజు వరకు మనం సాధించింది ఏమీ లేదు, కేవలం ఒక్క ద్వేషాన్ని తప్ప. సరే, ఇక వీళ్లతో స్నేహం చేసి చూద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి అందరూ చేతులు కలపండి, అందరూ స్నేహితులైపోయండి. ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను, మా వైపు నుంచి ఏ ఒక్కరు గ్రీన్ డ్రాగన్స్ ని ఇంకా ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి మనం అందరూ కూడా స్నేహితులమే. అదిరింది. మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిక్కడికొచ్చి మా అందరి జీవితాలు మార్చేశారు. మహారాణి గారు, మీలాంటి గొప్ప స్నేహితులు మాకు దొరికారు. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. అరే పెద్దన్నయ్య, షూటింగ్ పూర్తయిపోయింది కదా, ఇక వెళ్దామా? డాక్టర్ జట్కా, ఒక్క నిమిషం. నువ్వు ఇదంతా షూట్ చేసుకుని వెళ్ళావంటే దేశ విదేశాల్లో నీ పేరు మారుమోగిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఒక్కసారి ఈ డ్రాగన్స్ పరిస్థితి ఏమిటో ఆలోచించు. ఒకవేళ లోకానికి వీటి గురించి తెలిసిపోయింది అంటే అందరూ వీటిని అన్వేషిస్తూ ఇక్కడి దాకా వస్తారు. ఆ తరువాత వీటి బ్రతుకే దుర్భరమైపోతుంది. అవును, ఇప్పుడే వీళ్ళు అసలైన జీవితం జీవించడం మొదలు పెట్టారు. అలాంటి వీళ్ళ జీవితం ప్రారంభమైన కొత్తలోనే అంతమైపోతుంది. ఓయ్ మోటో పత్రు, నా సహోదరులరా, నా ప్రాణమిత్రులరా, నిజంగా మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను వీళ్ళ జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టను మిత్రులరా. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఇంకా అంతం పొంచి ఉంది, అంతంతా. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్ పెద్దన్నయ్య. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.